దేశంపై ఎల్నినో ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది. ఎల్నినోకు ఎఫెక్ట్తో నైరుతి రుతుపవనాలు మాయమైనట్లు అనిపిస్తోంది. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా సముద్ర ఉపరితలంలో దాదాపు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే 1.6 నుంచి 1.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భయంకర ఎల్నినోకు గాడ్జిల్లాగా పేరు పెట్టారు. ఈ ఎల్నినో ఎఫెక్ట్తో మన భారత భూభాగంపై రుతుపవనాలు జాడ లేకుండా పోయాయి. రుతుపవనాల విస్తరణకు అంతా అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని ఐఎండీ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 2 రకాల గాలుల మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో రుతుపవనాల విస్తరణపై ప్రభావం పడుతున్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పటమటి నుంచి తేమను మోసుకొచ్చే పశ్చిమ గాలులు, వర్షాలు కురిపించేందుకు అనువుగా ఉండే తూర్పు గాలులకు మధ్య తోపులాట లాంటి పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు. పశ్చిమ గాలులు పూర్తిగా దక్షిణం వైపు వచ్చేశాయని, సాధారణ స్పీడ్ కన్నా ఎక్కువ వేగంతో ముందుకు కదులుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రుతుపవనాల విస్తరణకు తోడ్పాటుని ఇస్తూ ఎక్కువ వర్షాలకు కారణమయ్యే తూర్పు గాలుల దిశను వేగంగా వస్తున్న పశ్చిమ గాలులు అడ్డుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రభావంతోనే మన తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య భారత రాష్ట్రాల్లో వర్షాల లోటు ఏర్పడిందని అంటున్నారు. ఈ వారం దాటితే గానీ రుతుపవనాలు బలపడే అవకాశం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. మామూలుగా అయితే రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరం నుంచి దేశంలోకి ప్రవేశించి జులై తొలివారం నాటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి. కానీ ఈసారి రుతుపవనాలు ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించాయి. తొలి 2-3 రోజులు చాలా వేగంగా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లోనికి ఈ నెల 7-8వ తేదీన ప్రవేశించాయి. గద్వాల, నారాయణపేట జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి వచ్చిన 3 రోజులు స్తంభించిపోయాయి. మళ్లీ ఈ నెల 12న విస్తరించినప్పటికీ ఇక ముందుకు మాత్రం కదల్లేదు. రుతుపవనాల విస్తరణకు కీలకమైన నార్త్ పాయింట్ రాష్ట్రంలోని భద్రాచలం, హైదరాబాద్ మీదుగా వెళ్తున్న మరింత ముందుకు కదిలేందుకు మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాలంటే మరో 5 రోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు.